Hi friends, welcome to PSR Studies. Today class is Inter First Year ELO Trigonometry ratios up to transformation లో important formulas ఏంటో చూద్దాం. ఈ formulas total trigonometry exercise solve చేయడానికి యూజ్ అవుతాయి. ఫస్ట్ ఐడెంటిటీస్. ఐడెంటిటీస్ 3 అంటి. sin square theta plus cos square theta equal to 1. ఇది మనకేం కన్ఫ్యూజ్ ఉండదు. నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఎస్టీ మైనస్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్టీ మైనస్ ఈక్వల్ టు 1. ఎస్ అంటే సీకెంట్ స్క్వేర్, టీ అంటే టాన్ స్క్వేర్ టీటా, మైనస్ అంటే రెండిట్ల మధ్యలో మైనస్ ఉంటుంది. నెక్స్ట్ కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇది సిసి మైనస్ అని గుర్తుపెట్టుకోండి. బట్ పెద్ద ఉన్న సి ఫస్ట్ వస్తుంది, అంటే కొసెక్ టీటా ఫస్ట్ వస్తుంది. అదర్వైజ్ దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే సీకెంట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. నెక్స్ట్ కొసెక్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. అంటే ఇక్కడ టాన్ కాట్ అనేవి ఈ రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్ కదండి. సో ఆపోజిట్లో ఉన్నాయి ప్లస్లో వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇది ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకోవడానికి. మొత్తం ట్రిగనామెట్రీలో మనకు 6 ఉంటాయి. ఏంటివి? సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసెక్ టీటా, సెక్ టీటా, కాట్ టీటా. అవి వాల్యూస్ టీటా యాంగిల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో చూడండి, సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసెక్ టీటా, సెక్ టీటా, కాట్ టీటా. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఫస్ట్ సైన్ టీటా వాల్యూస్ ఎలా వస్తాయంటే చూడండి, 1 2 3 0 0 1 2 3 4 అని రాయండి. అన్నిటికీ డివైడ్ బై 4 రాయండి. డివైడ్ బై 4 డివైడ్ బై 4 డివైడ్ బై 4 డివైడ్ బై 4 డివైడ్ బై 4. అన్నిటికీ రూట్ పెట్టుకోండి. రూట్ 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 రూట్. సో 0/4 అంటే రూట్ 0. రూట్ 0 అంటే 0. రూట్ 1/4 అంటే రూట్ 1 న్యూమరేటర్ల పైన రూట్ 1 అంటే 1. రూట్ 4 అంటే డినామినేటర్ 2. నెక్స్ట్ 2 1s 2 2s. ఇక్కడ ఏముంది? రూట్ 1 అంటే 1 న్యూమరేటర్లో, రూట్ 2 అంటే డినామినేటర్ ఈస్ రూట్ 2. నెక్స్ట్ రూట్ 3 న్యూమరేటర్, డినామినేటర్లో రూట్ 4 ఉంది. రూట్ 4 వాల్యూ 2, 4 గెట్ క్యాన్సల్. రూట్ 1 అంటే 1. ఇప్పుడు మనకు సైన్ టీటా వాల్యూస్ వచ్చేసినాయి. ఏంటి? సైన్ 0 0, 1/2, 1/√2, రూట్ 3/2, 1. ఈ కాస్ టీటా వాల్యూస్ ఎలా వస్తాయంటే దీన్ని రివర్స్ చేయాలంటే 1 రూట్ 3/2, 1/√2, 1/2, 0. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ పంపించండి. ఇది ఇక్కడనే ఉంటుంది, ఇక్కడ. నెక్స్ట్ టాన్ టీటా అంటే సైన్ టీటా బై కాస్ టీటా. 0/1 0, 1/2 1/2 బై రూట్ 3/2 అంటే 1/√3, 1/√2 1/√2 1. నెక్స్ట్ రూట్ 3/2 బై 1/2 రూట్ 3, 1/0 అంటే ఇన్ఫినిటీ. నెక్స్ట్ కొసెక్ టీటా అంటే ఏంటి? 1/sin టీటా, 1/0 ఇన్ఫినిటీ, 1/1/2 2, 1/1/√2 రూట్ 2, 1/√3/2 అంటే 2/√3, 1/1 1. నెక్స్ట్ సెక్ టీటా. సెక్ టీటా అంటే కాస్ టీటాకి ఆపోజిట్, రివర్స్ అనమాట. సెక్ టీటా ఈక్వల్ టు 1/కాస్ టీటా. సో ఈ విధంగా మీరు అన్ని వాల్యూస్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వాడ్రంట్ సిస్టమ్. ఇది అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి, టోటల్గా మనకు ప్లేన్లో 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో 0 degrees. క్వాడ్రంట్కి డిఫరెన్స్ ఎంత అంటే 90 degrees. ఇక్కడ 0 కదండి, 90 degrees. 90కి 90 యాడ్ చేస్తే 180 degrees. 180కి 90 యాడ్ చేస్తే 270 degrees. 270 degreesని 90 యాడ్ చేస్తే 360 degrees. అంటే దీన్ని 0 degrees ఆర్ 360 degrees అంటారు. పైలలో చూపిస్తే 360 degrees అంటే 2π, 90 degrees అంటే π/2, 80 degrees అంటే π, 270 degrees అంటే 3π/2. ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు దీంట్లో యాంగిల్ ఎంత ఉంటుందండి? 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ. అంతే కదండి, 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ. అందుకే టీటా అనేది 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ ఉంటుంది. ఇక్కడ 2 ఉంటాయండి. చూడండి, 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ. 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ యాంగిల్. నెక్స్ట్ ఇక్కడ
180 కంటే ఎక్కువ అంటే 180 లెస్ దెన్ టీటా లెస్ దెన్ 270. ఇక్కడ 270 లెస్ దెన్ ఏంటి, లెస్ దెన్ టీటా లెస్ దెన్ ఓకే. నౌ సో ఇది ఏ ఫస్ట్ కోఆర్డినేట్ని ఆల్ అని గుర్తుపెట్టుకుంటాం. ASTC, ఏ ఫర్ ఆల్ అంటే ఇక్కడ సైన్ నుంచి కాట్ వరకు అన్ని పాజిటివ్లో ఉంటాయి. 0+ అంటే 90 టీటాలో. నెక్స్ట్ సిల్వర్ అంటే చూడండి, ఏ ఫర్ ఆల్ అంటే ఆల్ ప్లస్ ఉంటాయి. సెకండ్ క్వాడ్రంట్లో ఎస్ అంటే ఏంది, సైన్, దానికి ఆపోజిట్ ఏంటిదండి, కొసెక్. ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లో టాన్ టీటా కాట్ టీటా, టాన్కి ఆపోజిట్ కాట్ కదండి, ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి. ఫోర్త్ క్వాడ్రంట్లో సి ఫర్ కాస్ టీటా సెక్ టీటా, ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి. చూడండి నెక్స్ట్ π/2 3π/2 వచ్చినప్పుడు మనకు టీటాస్ రాసుకునేటప్పుడు π/2 3π/2 అంటే 90 degrees 270 degrees. ఈ 90 270 ఏంది, ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు సైన్కేమో కాస్ రాయాలి, టాన్కేమో కాట్ రాయాలి, సెక్కేమో కొసెక్ రాయాలి, అంటే ఆపోజిట్గా తీసుకోవాలి. నెక్స్ట్ 0 π వచ్చినప్పుడు సేమ్ సింబల్ తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఫస్ట్ కోఆర్డినేట్లు ఏముంటాయని చెప్పిన నేను, 0+ టీటా అంటే టీటాలు అవే ఉంటాయి. సో అదర్వైజ్ దీన్ని ఏమనొచ్చు, 90 ఇక్కడ ఉంది కదా, 90 - టీటా ఫస్ట్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్ ఏం రాసుకోవచ్చు అండి, 90 కంటే ఎక్కువ అంటే 90+ టీటా, 180 కంటే తక్కువ అంటే 180 - టీటా సెకండ్లో ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ దాంట్లో 180+ టీటా, 180 కంటే ఎక్కువ, 270 కంటే తక్కువ అంటే 270 - టీటా థర్డ్ కోఆర్డినేట్. ఫోర్త్ కోఆర్డినేట్ 270+ టీటా, 360 - టీటా. ఇప్పుడు చూడండి ఫస్ట్ సైన్ 90 - టీటా, 90 ఉంటే సైన్కి ఏం రాయాలండి, కాస్ రాయాలి. 90 - టీటా ఏ కోఆర్డినేట్లో ఉంటుంది, ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది కనుక ఇక్కడ అన్ని పాజిటివ్లో ఉంటాయి కనుక అన్నిటికీ ప్లస్ సింబల్ వస్తుంది. ఇక్కడ జస్ట్ 90 అంటే 90 ఉంటే సైన్కి కాస్ రాయాలి, టాన్కి కాట్ రాయాలి, సెక్కు కొసెక్ రాయాలి. అంటే సైన్కి సైన్ 90 - టీటా, 90 - టీటా ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది కనుక ప్లస్ సైన్కి కాస్ టీటా. నెక్స్ట్ కాస్ 90 - టీటా, ఇక్కడ 90 వచ్చింది కనుక కాస్కి సైన్ రాయాలంటే ఆపోజిట్, సైన్కి కాస్, కాస్కి సైన్. నెక్స్ట్ టాన్ 90 - టీటా, 90 - టీటా అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది కనుక కాట్ టీటా. కొసెక్ 90 - టీటా అంటే సెక్కి కొసెక్, కాట్కి అంటే 90 కనిపిస్తే 90 ఆర్ 270 కనిపిస్తే సైన్కి ఏమో కాస్ రాయాలి, కాస్కి సైన్ రాయాలి, టాన్కి కాటు, కాట్కి టాన్, సెక్కుకి కొసెక్, కొసెక్కి సెక్. ఎప్పుడు 90 ఆర్ 270 ఇక్కడ ఇట్లా కనిపిస్తే. నెక్స్ట్ ఇది 90 - టీటా అనుకోవచ్చు. నెక్స్ట్ 0+ టీటా అన్న ఇవే. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది చూడండి. 90+ టీటా, 90+ టీటా 180 - టీటా ఏ క్వాడ్రంట్లో ఉంటాయండి, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటాయి. సెకండ్ దాంట్లో ఆల్ సిల్వర్ అంటే ఒక సైన్కి ఆపోజిట్ ఏంటిదండి, కొసెక్కి మాత్రమే ప్లస్ వాల్యూస్ వస్తాయి. చూడండి సైన్కి కొసెక్కి, సైన్కి కొసెక్, సైన్కి కొసెక్కి, ఈ రెండింటికి మాత్రమే పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి. చూడండి ఆన్సర్లలో ఇక్కడ, మిగతా అన్నిటికీ మైనస్. ఎందుకు, 90+ టీటా 180 - టీటా ఏ క్వాడ్రంట్లో ఉంటాయి, సెకండ్ క్వాడ్రంట్లో. సెకండ్ క్వాడ్రంట్లో ఓన్లీ సైన్కి కొసెక్కి మాత్రమే పాజిటివ్ ఆన్సర్స్ వస్తాయి, మిగతా అన్నిటికీ నెగిటివ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 90 ఉంది కదండి, 90 ఉంటే ఏం రాయాలి, సైన్కి కాస్ రాయాలి, కాస్కి సైన్ రాయాలి. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే 90+ టీటాల కాస్ ఉండదు, కాస్ నెగిటివ్, టాన్కి మైనస్, కొసెక్కి పాజిటివ్. ఎందుకు, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసెక్ మాత్రమే పాజిటివ్. ఈ విధంగా మీరు ఫస్ట్ చూసుకోవాల్సిన ఏంది, అది ఏ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో ఉంటే సైన్కు కాస్కి మాత్రమే పాజిటివ్ వస్తాయి, మిగతా అన్నిటికీ ఆన్సర్లు నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ 90 ఆర్ 270 కనిపిస్తే ఆపోజిట్ రాయాలి, లేకపోతే సేమ్ రాయాలి. ఇప్పుడు చూడండి ఈ 180 - టీటాల సైన్ 180 - టీటా, 180 - టీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సైన్ ఇక్కడ నేను సైన్కి సైనే రాసిన, ఎందుకు ఇక్కడ 180 ఉంటే ఇక్కడ ఏ యాంగిల్ ఏది టీటా ఉంటే అదే రాయాలి, సైనే రాయాలి.
కాస్కి కాసే, ట్యాన్కి ట్యానే, కొసెక్కి కొసెక్కే, సెక్కి సెక్కే, కాట్కి టాట్. బట్ ఇక్కడ 90 ఉంటేంది ఆపోజిట్ రాయాలి. 90 270 ఉంటే ఆపోజిట్ రాయాలి. 0 degrees 360 degrees 180 degrees ఉంటే సేమ్ రాయాలి. నెక్స్ట్ ఇది చూడండి 180 ప్లస్ టీటా. 180 ప్లస్ టీటాలో 180 అని ఉంది అంటే ఏ దానికి అదే రాయాలి. సైన్కి సైనే, కాస్కి కాసే, ట్యాన్కి ట్యానే, కొసెక్కి కొసెక్కే, సెక్కి సెక్కే, కాట్కి కాట్. ఇవి క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు 180 ప్లస్ టీటా ఏ దాంట్లో ఉంటుంది? థర్డ్ క్వాడ్రంట్లో. థర్డ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే టీ అంటే ట్యాను కాట్కి మాత్రమే పాజిటివ్ పెట్టుకోవాలి. ట్యాన్కి పాజిటివ్, కాట్కి పాజిటివ్, మిగతా అన్నిటికీ మైనస్ 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 మైనస్. ఇక్కడ ఏది వస్తుంది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇక్కడ ఉన్న యాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెగిటివా పాజిటివా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఏ క్వాడ్రంట్లో ఉన్నదో డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు సైన్ 270 మైనస్ టీటా. 270 మైనస్ టీటా ఎక్కడ ఉంటుంది? థర్డ్ క్వాడ్రంట్లో. ఈ థర్డ్ క్వాడ్రంట్లో దేనికి పాజిటివ్? ట్యాన్కి కాట్కి. ఫస్ట్ ట్యాన్కి పాజిటివ్ పెట్టుకోండి, కాట్కి పాజిటివ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సైన్ వస్తుందా కాస్ వస్తుందా అంటే 270 ఉంటే సైన్కి కాస్ రాయాలి, మైనస్ కాస్ టీటా. 270 ఉంటే కాస్కి సైన్, కొసెక్కి సెక్, సెక్కి కొస్. ఈ విధంగా కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మీకు ఒకటి చెప్పలేదు చూడండి, సైన్ మైనస్ టీటా. మైనస్ టీటా అంటే ఏంది? 0 మైనస్, ఇది 270 ప్లస్ ఆర్ 0 మైనస్ టీటా అనుకోవచ్చు కదా. సో సైన్ మైనస్ టీటా మైనస్ సైన్ టీటా, కాస్ మైనస్ టీటా కాస్ టీటా. చూడండి ఒక కాస్కి మాత్రమే పాజిటివ్ ఉంటుంది. టాన్ మైనస్ టీటా, టాన్ టీటాని ఏం రాసుకోవచ్చు? సైన్ టీటా బై కాస్ టీటా. అంటే సైన్కి మైనస్ ఉంది కనుక ఇక్కడ కూడా మైనస్. కొసెక్ టీటా అంటే సైన్తో రిలేషన్ ఉన్న అన్నిటికీ నెగిటివ్లు వస్తాయి. కాస్తో సంబంధం ఉన్నదానికి పాజిటివ్ ఉంటే ఓన్లీ దాని ఇన్వర్స్ సెక్కు మాత్రమే పాజిటివ్ వస్తుంది. అంటే కాస్ ఆఫ్ మైనస్ టీటా కాస్ టీటా, సెక్ ఆఫ్ మైనస్ టీటా సెక్ టీటా. రిమైనింగ్ అన్నిటికీ మైనస్ వస్తుంది. కాట్ మైనస్ టీటా అంటే మైనస్ కాస్ టీటా, కొసెక్ మైనస్ టీటా అంటే మైనస్ కొసెక్ టీటా, సైన్ మైనస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా, టాన్ మైనస్ టీటా అంటే టాన్. ఈ విధంగా కోఆర్డినేట్ సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫార్ములాస్. sin of a plus b, sin of a minus b, cos a plus b, cos a minus b. ఫస్ట్ ఈ కాస్ గుర్తుపెట్టుకోండి, CDO అని గుర్తుపెట్టు. కాస్ వచ్చినప్పుడు డబుల్గా రాయాలి, ఆపోజిట్ సైన్ పెట్టుకోవాలి. ఇది C ఫర్ కాస్, D ఫర్ డబుల్, O ఫర్ ఆపోజిట్. చూడండి కాస్ ఏ ప్లస్ బి, కాస్ వస్తే ఏంది? డబుల్ రాయాలంటే కాస్ ఏ కాస్ బి. ఇక్కడ ప్లస్ ఉంది కనుక మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ మైనస్ బి, కాస్ ఏ కాస్ బి, ఇక్కడ మైనస్ ఉంది కనుక ప్లస్ సైన్ ఏ సైన్ బి. CDO, కాస్ డబుల్ ఆపోజిట్ సైన్. SS ట్రిపుల్ ఎస్ అని గుర్తుపెట్టుకోండి, సైన్ సింగిల్ సేమ్ సైన్. సో సైన్ ఏ సింగిల్గా రాసినాం కదా, కాస్ బి సేమ్ సైన్ పెట్టాలి, ప్లస్ ఉంటే ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో sin a minus b, sin a cos b minus cos a sin b. నెక్స్ట్ tan of a plus b. tan of a plus b అంటే పైన ఏదైతే సింబల్ వస్తుందో న్యూమరేటర్ ఇక్కడ అదే వస్తుంది. tan a plus tan b, ఇక్కడ ఆపోజిట్ సింబల్ వస్తుంది, దీనికి ఆపోజిట్ అంటే ఇక్కడ ప్లస్ ఉంది కనుక 1 మైనస్ tan a tan b. నెక్స్ట్ tan a minus b, ఇక్కడ మైనస్ ఉంది కనుక ఇక్కడ మైనస్ వస్తుంది, tan a tan b 1 ప్లస్ tan a tan b. నెక్స్ట్ sin of a plus b into sin of a minus b equal to sin square a minus sin square b or cos square b minus cos square b. Same like that, cos of a plus b into cos of a minus b equal to cos square a minus sin square b or cos square b minus sin square b. ఈ రెండు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ రెండు గుర్తుంటే ఈ రెండు వచ్చేస్తాయి. నెక్స్ట్ sin 2a, sin 2a అంటే ఈ 2 ముందరకు తెచ్చుకోండి, 2 sin a cos a. నెక్స్ట్ cos 2a, cos square a minus sin square a. అంటే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు sin 2a ఫార్ములా ఎట్లా వచ్చిందండి, ఈ b ఉన్న దగ్గర కూడా a రాయండి, ఇందులో రాయండి a, sin a ఏమవుతుంది? sin స్క్వేర్ a. సరే అవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. sin 2a అంటే 2 sin a cos a. చూడండి sin a ఫార్ములా ఏమవుతుంది అంటే ఇక్కడ 2 లేదు కదా, అందుకే ఏతోని a కింద డివైడ్ చేసుకోవాలన్నమాట. 2 sin a by 2 cos a by 2. cos 2a, cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. ఎప్పుడైనా సైన్లకి ఎక్కువ మైనస్ ఉంటుందండి. 1 మైనస్ 2 sin స్క్వేర్ a,
2 cos square a minus 1. కాస్ ఏ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 లేదు కదండి. ఇక్కడ డివిజన్లో ఏ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ 2లు పెట్టుకోవాలి. a/2 a/2 1 minus 2 sin square a/2 2 cos square a/2 minus 1. నెక్స్ట్ tan 2a 2 ముందరికి వచ్చేస్తారు. 2 tan a by 1 minus tan square a. అదే tan a ఫార్ములా ఏమవుతుందండి, జస్ట్ a కింద by 2 పెట్టుకోవాలి. నెక్స్ట్ sin 2a ఈ 2 ముందలు పెట్టుకోండి. 2 tan a plus 1 plus tan square a. ఇది ఎందులో అంటే sin 2a ఫార్ములా ఇన్ ద tan లో. cos 2a 1 minus tan square a by 1 plus tan square a. ఇక్కడ 2a ఉంది, ఇక్కడ cos a ఫార్ములా ఏమవుతుంది, ఇక్కడ 2 లేదు కనుక 2 డివైడ్ చేస్తాం. సేమ్ అన్ని. నెక్స్ట్ sin 3a ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 3 ముందరకు తెచ్చుకోండి. 3 sin a minus 4 sin cube a. నెక్స్ట్ cos 3a ఈ sin 3a గుర్తుండిపోతుంది కదా, మీరు జస్ట్ ఇది రివర్స్ ఫస్ట్ ఇది రాయాలి. 4 cos cube a minus 3 cos a. నెక్స్ట్ tan 3a అంటే 3 tan a minus tan cube a by 1 minus 3 tan square a. మీకు tan 3a గుర్తు లేకపోతే sin a by cos 3a చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ cot 3a 3 cot a minus cot cube a by 1 minus 3 cot square a. నెక్స్ట్ sin of a plus b plus sin of a minus b. ఇందాక మనం sin a plus b sin a minus b ఫార్ములా చూసాం కదా, ఆ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది అంటే చూడండి, ప్లస్ చేసినప్పుడు 2 sin a cos b 2 sin a అంటే ప్లస్, ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఇది వస్తుంది అనమాట. ఈ రెండు యాడ్ అయ్యి 2 sin a cos b. అదే సబ్ట్రాక్షన్ చేసినప్పుడు సెకండ్ వస్తుంది అనమాట, 2 cos a sin b. నెక్స్ట్ cos of a plus b plus cos of a minus b అంటే 2 cos a cos b. cos of a plus b minus cos of a minus b minus 2 sin a sin b. చూడండి, ఈ రెండింటిని ప్లస్ చేస్తేనేమో ఫస్ట్ ఉన్న టర్మ్స్ వస్తాయి. 2 పెట్టుకోండి, 2 sin a cos b. అదే సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 2 cos a sin b. cos of a plus b అంటే 2 cos a cos b ఫస్ట్ వస్తుంది కదా, అది వస్తుంది. నెక్స్ట్ ఈ sin c ప్లస్ sin d ఎలా వస్తాయి అంటే జస్ట్ ఈ ఫార్ములా వేసేయండి. a ప్లస్ b ఈక్వల్ టు c అనుకోండి, a మైనస్ b ఈక్వల్ టు d అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇవి యాడ్ చేసినాం అనుకోండి, 2a ఈక్వల్ టు c ప్లస్ d. a ఈక్వల్ టు ఏం రాసుకోవాలి, c ప్లస్ d బై 2. b ఈక్వల్ టు ఏం రాసుకోవాలంటే c మైనస్ d బై 2. సో ఇదే ఫార్ములాలో a కనిపిస్తే c ప్లస్ d బై 2 పెట్టుకోండి, b కనిపిస్తే c మైనస్ d బై 2. సో a ప్లస్ b ఈక్వల్ టు c, a మైనస్ b ఈక్వల్ టు d. సో sin c ప్లస్ sin d అంటే సేమ్ 2 sin a అంటే c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. sin c మైనస్ sin d 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. cos d ప్లస్ cos c ప్లస్ cos d 2 cos c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. cos c minus cos d equal to minus 2 sin c plus d by 2 sin c minus d by 2. Just above formulas లానే a కనిపిస్తే c plus d by 2 పెట్టినా, b కనిపిస్తే c minus d by 2 పెట్టా. a plus b అంటే c, a minus d అంటే c. Just next sin a equal to plus or minus under root of 1 minus cos 2a by 2. cos a equal to plus or minus under root of 1 plus cos 2a by 2. నెక్స్ట్ sin theta cos theta tan theta sec theta cosec theta cot theta మొత్తం దీంట్లోనే 6ని సర్క్యులర్ ఫంక్షన్స్ అని అంటారు. ఈ sec theta అంటే ఏంటంటే రెసిప్రోకల్ ఆఫ్ cos theta, cosec theta అంటే రెసిప్రోకల్ ఆఫ్ sin theta, cot theta మీన్స్ రెసిప్రోకల్ ఆఫ్ tan theta. మ్యాక్సిమం ఈ ఫార్ములాసే ఎక్కువగా మనకు యూజ్ అవుతాయి ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫార్ములాస్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ మ్యాథమెటిక్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.